హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఉదయం రొటీన్ వ్లాగ్ అనమాట. ఉదయం రైస్, ఉల్వ సాంబార్ అయితే చేస్తున్నాను. ఉదయం నేను చేసుకునే రొటీన్ వ్లాగ్స్లో నేను ఎలా వంట చేస్తాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూసేయండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే క్లారిటీగా నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది వీడియో అయితే అర్థమవుతుందనమాట. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంటే చూస్తుండండి. ఫస్ట్ అయితే నేను ఉల్వ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఉల్వలు అయితే శుభ్రంగా నీట్గా కడుక్కొని ఉల్వలు అనేది గాలించుకోవాలన్నమాట. గాలియడం అంటే మీకు చూపిస్తాను కదా. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇంకో గిన్నెలో ఉల్వలు అయితే తీసుకొని ఇలా అంటూ ఉంటే దాంట్లో ఉష్క అయితే వేరైతే అవుతుంది అనమాట. చూసుకుంటూ గాలించుకోవాలి. ఇలా ఉల్వల చాలా ఉష్క అయితే ఉంటుంది అనమాట. మనకు తెలియక ఏం చేస్తామంటే అట్లనే వేసి అట్లనే ఉడకబెట్టేసుకొని అట్లే చారు అయితే చేసుకుంటాము. అట్లా కాకుండా ఇలా అయితే చేసుకోవాలి. అయితే ఈ పద్ధతి అప్పుడు కాలంలో తాతమ్మలు అవ్వలు ఉంటారు కదా, పాతకాలం పద్ధతి అనమాట. మనమేమో ఇప్పుడు కడిగిందంటే వేసేస్తాము, దాంట్లో ఉష్కరాని ఏది రాని అట్లనే తింటాము. ఇట్లా గాలిచ్చే వాళ్ళు అనమాట అమ్మ వాళ్ళు కూడా. మంచిగా నీట్గా శుభ్రంగా కడిగి ఇట్లా గాలిచ్చుకున్న తర్వాతకి కట్టెల పొయ్యి మీద వేసి ఉడికించేది. ఒక 2-3 గంటలు అయిన దగ్గర అది పొయ్యి మీద అయితే ఉడుకుతూ ఉండేది అనమాట. ఇప్పుడు పప్పు కుక్కర్లలో వేస్తున్నాం కదా, తొందరగా అయితే ఉడికేస్తున్నాయి ఇవన్నీ. ఇక చూడండి ఒకసారి నేను మొత్తం నీట్గా గాలిచ్చిన తర్వాతకి సన్న ఉష్క రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అయితే కనిపించినాయి అనమాట. మనం ఇట్లే తింటే కడుపులకు పోయి మనం చూసుకోము కదా, ఇక కడుపులోకి అయితే పోతాయి అనమాట. ఇట్లే ఇంతకుముందుకు ఒకసారి నేను అట్లే ఇట్లా గాలి లేకుండా వేసిన అనమాట. ఏం కాదులే ఇప్పుడు అంతా ఫ్రెష్గా వస్తుందని చెప్పేసి ఆ గుగ్గిలు తింటూ ఉంటే గుగ్గిలి అంటాము. ఇవి ఉడకబెట్టిన తర్వాత గుగ్గిలి అంటాము. కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియదు. ఇక కానీ ఇక గుగ్గిలల్లో మొత్తం రాళ్ళు ఉష్క ఇట్లా తింటుంటే పళ్ళకు తగులుతుందనమాట. అరే ఈసారి గాలిచ్చి చేయాలి, లేకపోతే మొత్తం ఉష్క ఉందని చెప్పేసి ఈసారి మీకు చూపించుకుంటూ నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. మొత్తం సన్న ఉష్కనే ఉంటుంది దీంట్లో అయితే. చూడొచ్చు మొత్తం సన్నది దొడ్డుది. లాస్ట్లో మొత్తం గాలిచ్చిన తర్వాతకి ఒక సైడ్కి అయితే వస్తుంది అనమాట. లాస్ట్లో ఉంటుంది ఉష్క అంతా. అందుకని చెప్పేసి అట్లా అనుకుంటూ ఇట్లా మనకి చేతులకు ఉష్క వస్తుందా ఏమొస్తుందండి చూసుకుంటూ దాంట్లో వాటర్లు వేసుకోవాలన్నమాట. ఇట్లా అయితే చేసుకొని వేసుకోవాలి. మీకైతే మంచిది చెప్తున్నాను, ఇట్లా చేసుకోవడం వల్ల ఉష్క అనేది రాదు. అంటే ఇప్పట్లో ఈ ఉల్వ సారు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. కడుపులో శుద్ధరాలు వస్తున్నాయి అని చెప్పేసి అంటారు కదా, రాళ్ళు ఉన్నాయి, శుద్ధరాళ్ళు ఉన్నాయి కడుపులో అని చెప్పేసి వాటిని అయితే కరిగిస్తుంది అనమాట ఈ సాంబారు. ఎక్కువ అలాంటి వాళ్ళకు డాక్టరు ఇట్లా ఉల్వ సాంబారు ఇలాంటివి తినమని చెప్తారనమాట. చాలా మంచిది. ఇక వారంలో నెలకు ఒకసారైనా ఉల్వ చారు అయితే చేసుకొని తినాలి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక నేనైతే నీట్గా కడుక్కొని దీంట్లోనే ఉప్పు అయితే వేసుకుంటున్నాం. ఎందుకంటే ఉడుకుతుంది కాబట్టి దానికే ఉప్పు అనేది పడుతుంది. మనం ఉడికిన తర్వాత ఉప్పు వేసిన పట్టదు, అంత టేస్ట్ ఉండదు అనమాట గుగ్గిలు. అందుకని దాంట్లోనే ఉప్పు, వాటర్ వేసి ఉడకబెట్టుకున్న. నాకు 4-5 విజిల్లకైతే గుగ్గిలు అయితే ఉడికేస్తాయి అనమాట. ఉల్వలు అనేసి ఉడికేస్తాయి ఉల్వలు. ఇక్కడ వచ్చేసి నేను ఉదయము కదా టిఫిన్కి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. టిఫిన్ వచ్చేసి దోశ అయితే చేస్తున్నా. దోశకు టమాటా చట్నీ, పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చట్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాతకి వేడివేడిగా దోశలు అయితే వేస్తాను. ఎందుకంటే దోశలు వేసినాక చట్నీ చేసుకుంటే వేడిగా చల్లారిపోతే తినాలనిపించదు కదా, అందుకని చెప్పేసి చట్నీ చేసుకున్న తర్వాతకి వేడివేడిగా దోశలు అయితే చేస్తానన్నమాట. నేను ఈ వీడియో తీసుకుంటూ నా వంట చేసేసరికి నా పానం నాకు ఏంటంటే నా తలకు వస్తుందన్నమాట. అంత ఇబ్బంది అవుతుంది. ఓన్లీ వంటనే అయితేనేమో సింపుల్గా చేసుకుంటూ పోతుండేదాన్ని. ఈ వీడియోస్ తిక్కి చూడాలి, ఆన్ అయిందా చూడాలి, ఆన్ అవుతలేదా చూడాలి. వామ్మో, కొంచెం అసలు ఎంత ఓపికతో చేస్తున్నానో ఏమో నాకు తెలుసు. ఈ వీడియోస్ అయితే
చాలా 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 ఓపికతోటైతే చేస్తున్నాను. ఎందుకంటే నిమిషానికి మనం ఏం చేస్తున్నది, ఎలా చేస్తున్నది అన్నీ చూపెట్టాలి కాబట్టికి చాలా జాగ్రత్త అయితే తీస్తున్నాననమాట. నా ఓపికకి అసలు ఏంది నేనేనా ఇది అన్నట్టు అంత ఫీలింగ్ వస్తుందనమాట. అంత ఓపికతోటి తీస్తేనే ఈ వీడియో మీ వరకి వస్తున్నాయన్నమాట. నా వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది. మీరు ఏమన్నా అనుకోండి, కానీ నా కోసం కొంచెం కొంచెం చూడండి అంతే. నేను ఇంతకు మించి ఎక్కువ అయితే ఏం కోరుకోవడం లేదు. డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నా, కానీ అస్సలు అవ్వట్లేదు. ఒక 2 డేస్ కన్నా వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ నా ఓపికని బట్టి నేను నా ఓపిక అనమాట. డైలీ ఒకటి పెడతాను. ఇక అంతకు ఓపిక సరిపోదు, టైం లేకుంటే 2 డేస్కి ఒకటైనా పెడతాను అనమాట. షార్ట్ వీడియోస్ అయితే డైలీ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టినెమ్మటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక దోశ అయితే చేస్తున్నాను. మొన్ననే దోశ పెనం అయితే తీసుకున్నాను అనమాట. కొత్త దోశది అంటే ఇంతకుముందు పాతది ఉండే, కానీ అది వస్తలేవు. దానిపైన చపాతీలు చేసిర్రు మా ఊళ్ళు నేను డెలివరీ అయినప్పుడు. అందుకని దానిపైన అస్సలు వస్తలేవు, చినిగిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి 350 పెట్టి మళ్ళీ కొత్తది అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు ఫస్ట్ టైము ఎలా వస్తాయి ఏంటని చేస్తున్నా, కానీ మంచిగా వచ్చినాయి దోశలు అయితే. కొత్తది కదా, మంచిగానే వస్తాయి. ఇక దోశలు అయితే వేసిన తర్వాతకి ఇక సాంబార్ అయితే చేసిన అనమాట. నాకు ఉల్వచారు అంటే చాలా ఇష్టము. ఉల్వల్లో కందులు వేస్తారనమాట. ఇప్పుడు ఎక్కడ ఊళ్ళో కూడా అస్సలు వేయడం లేదు. కందులు ఉల్వలు 2 కలిపి వేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఉల్వ అంటే ఊళ్ళలో ఏమంటారు అంటే ఉల్వకట్టు అంటారు. మనం ఉల్వ సాంబారు, ఉల్వచారు అంటాము. పెద్దవాళ్ళు ఉల్వకట్టు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. కొంచెం వేరే ఉంటుంది ఊళ్ళో భాష కూడా. నాది కూడా ఊళ్ళో భాష. ఇక మంచిగా అనిపిస్తుంటుంది వింటుంటే. ఇక దాన్ని అయితే నేను ఉడకబెట్టిన తర్వాతకి ఒక గిన్నెలోకి అయితే వంపేసుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇవి గుగ్గిలు ఉన్నాయి కదా, ఉలువలు ఉన్నాయి కదా, గుగ్గిలు అయిన తర్వాతకి పోసి పెట్టుకొని తినాలి. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అసలు నేను మాటల్లో చెప్పలేనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేసి దాంట్లో ఎలా తినాలనేది నీకు ఒక వీడియో అయితే చేసి పెడతా. ఇవి ఉన్నాయిగా ఎట్లా ఉలువలు గుగ్గీలు, అందుకని చెప్పేసి వీటిని నెక్స్ట్ నేను పోస్ట్ చేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కొంచెం మంచిది హెల్తీ కూడా చాలా చాలా బాగుంటాయి గుట్ట. ఇంకా దీంట్లోకి నేను చింతపండు డైరెక్ట్ వేయొచ్చు. ఇప్పుడు సాంబారు వెళ్ళింది కదా, అదే దాంట్లో డైరెక్ట్ చింతపండు వేయచ్చు. మనకు వద్దనుకుంటే ఇట్లా చింతపులుసు తీసుకొని సపరేట్గా పోసుకోవచ్చు అనమాట. దీంట్లో పులుసు, కారము, ధనియాల పొడి అన్నీ వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ పైన పెట్టేసి మసాలా పెట్టాలి. ఎందుకంటే కారం అనేది మరుగుతుందనమాట, మసులుతుంది అనమాట. అది కారము, ధనియాల పొడి, ఉప్పు మనకు చూసుకొని అన్నీ వేసుకొని ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకుంటే అది మరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక సాంబార్కి పోపు అయితే చేసుకొని దీంట్లో పోసేసుకుంటే సాంబార్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ సాంబార్ వచ్చేసి ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక 2 డేస్ అయితే ఉంటుంది. మనం ఏదైనా సాంబార్ చేస్తే ఒక్కరోజు ఉంటుంది, నెక్స్ట్ ఖరాబ్ అయిపోతుంది. కానీ ఈ ఉల్వ సాంబార్ అనేది 2-3 డేస్ కంపల్సరీ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వద్దు నాకు నిన్నటిది సాంబార్ కదా అని అనకుండా తింటారనమాట. నేను నిజం చెప్తున్నా, అసలు నా అనుభవం బట్టి చాలా బాగుంటుంది. 2-3 డేస్ తింటారనమాట. దాంతో ఇక వదిలిపెట్టారనమాట. ఇదనమాట. మీకు కూడా టైం ఉంటే ఇలా ఒకసారి చేసుకొని
తినండి, చాలా బాగుంటుంది. ఏమో అండి, నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టయితే నేనైతే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే వండేస్తున్నాను అనమాట. రైస్ అయితే అయ్యింది. కొందరు ఏమవుతుందంటే రైస్ని అంటే ఎసరు అనేది వాటర్ అనేది అక్కడి దానికి మాత్రమే గుంజుకునేటట్టు పెడతారనమాట రైస్కు. నేనేమంటే కొన్ని ఎక్కువ పోసి వంపేస్తానమాట. వంపితేనే రైస్ మంచిగా అవుతుంది, లేకపోతే కాదు. నాకు ట్రై చేసిన అట్లా కూడా, అందుకని చెప్పేసి వాటర్ కొంచెం ఎక్కువ పెట్టి వంపేసుకుంటా. ఇక రైస్ అయితే అయ్యింది, సాంబార్ కూడా మసులుతుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి సాంబారు చిక్కగా రావాలి మనకు అనుకుంటే ఇలా చూడండి, గుగ్గీలు అనేది ఉల్వ గుగ్గీలు అనేది కొంచెం మిక్సీలో వేసి మెత్తగా పట్టాలన్నమాట. మిక్సీ చూడండి, మీకు చూపిస్తున్నాను. మెత్తగా అంటే మెత్తగా పట్టేసి మరుగుతున్న సాంబార్లో వేసేయాలన్నమాట. ఇంకా సాంబార్ అనేది చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి సాంబారు మంచిగా టేస్టీగా రావాలంటే ఇవన్నీ చేయాలన్నమాట. అవన్నీ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలని అయితే అనిపిస్తుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఆనియను, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకొని పోసి అయితే చేసుకుంటున్నాను. నేను హడావిడిలా తొందరగా చేసుకోవాలని చెప్పేసి కొన్ని అయితే మర్చిపోయాను అనమాట. ఏమనుకోకండి. కానీ నా ఉల్వ సాంబార్ అయితే చాలా చాలా బాగుంది. ఏంటంటే నాకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు టిఫిన్స్, చట్నీ, మళ్ళీ వాళ్ళకి బాక్సులు ఇవన్నీ పెట్టేలోపు నేను వీడియోస్ తీసుకుంటూ ఇవన్నీ చేస్తుంటూ నేను అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం అవుతలేదన్నమాట. కొన్ని అయినా కానీ నా సాంబార్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇదనమాట నా వీడియో. ఎట్లుంది ఏందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.